హాయ్ సందీప్ గారు. అనుకున్నా ఫస్ట్ మైక్ నువ్వు. సో, రీతు వర్మ గురించి రావడం జరిగింది. సో, ఆమె రాలేదు కాబట్టి ఆమె క్వెషన్‌లు కూడా మీకే అడిగేస్తాం. నాకు రీతా వర్మ గురించి ఏం రావడం జరిగింది. అదే రీతు వర్మకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారిక్కడ. అంటే మీతో పాటు ఆమెకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అరే నేను కూడా దానికి ఫ్యాన్ బాస్, తప్పేం లేదు. అందుకనే ఆవిడకి అడగాల్సింది మీకు అడిగేస్తా. ఆవిడ రాలేదు కదా క్వెషన్. అడగండి. సో, మీకు సందీప్ కిషన్ గారితో రొమాంటిక్ సీన్స్ ఎలా అనిపించినాయి? సందీప్ కిషన్ అన్ని రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలు ఏం లేవు. మరి బేబీమా అన్నారు, పగిలి అన్నారు ఏదో. పాటలు అవి ఓకే. అంటే ఫస్ట్ పాటలు తప్ప? ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ వదిలారు కదా! ఇలా హగ్ చేసుకొని యాక్చువల్లీ నువ్వు మేము నిజంగానే మీరిద్దరూ గాట్ ఎంగేజ్డ్ అనుకున్నాం సడన్‌గా చూసి. అది నువ్వు కాబట్టి అనుకున్నావు. బట్ జనరల్గా చూసావంటే మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఒక హగ్గు ఆ బుగ్గ మీద ముద్ద అనేది మోస్ట్ లీస్ట్ బేసిక్ రొమాన్స్. అవునా కదా, హై స్కూల్ రొమాన్స్ అది. సో ఈ సినిమాలో ఆ టైప్ ఉంటుంది తప్ప ఐ థింక్ మోర్ దెన్ దట్ మా అయితే టైమింగ్ చాలా బాగా కుదిరింది. ఇన్ సాంగ్స్ కానీ ఇన్ ద సీన్స్ కానీ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. త్రినాథరావు గారు, గురుగారు మీరు నార్మల్గా ఏదో మాట్లాడితే చాలా వైరల్ అయింది. 2 నెలలు ఊగింది సోషల్ మీడియాలో. సో 100 కోట్లు ఫిలిం తీసిన తర్వాతలా నేను 1000 కోట్లు కొట్టాలనుకునే డైరెక్టర్లను చూశాను, కానీ సందీప్ కిషన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ ఆయన మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారా వచ్చి, లేదంటే మీరు ఆయనకి వెళ్ళి అప్రోచ్ అయ్యారా? 100 కోట్ల కన్నా ముందే ఇప్పుడు 7 ఇయర్స్ నుంచే మీ ఇద్దరం అనుకుంటుంది సినిమా చేద్దామని. ఇప్పుడు సడన్గా అలా స్క్రిప్ట్ సెట్ అయింది, స్టార్ట్ చేస్తాం అంతే. ఓకే. అంటే సందీప్ అన్న, నేను నిజంగా మీ వర్క్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. మీకంటే మీ వర్క్ అంటే నాకు ఇష్టం. ఎందుకు తెలుసా? మీరు చాలామంది లెజెండరీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్స్ని మీరు డెలివర్ చేశారు ఇండస్ట్రీ. ఇలా వదిలేశారు, ఇసిరేశారు అనమాట. అలాగేం చేయలేదు, సరదాగా కలిసి పని చేసాం, ఫ్రెండ్స్ ఉన్నాం. సో అంటే మీ అదృష్టమో లేదంటే దురదృష్టమో తెలీదు, మీతో వర్క్ చేసినప్పుడు వాళ్ళు నార్మల్గా ఉంటున్నారు, మీతో చేసిన తర్వాత వాళ్ళు చాలా పెద్ద స్టార్స్ అయిపోతున్నారు. సో అలాంటి లెజెండ్స్తో ఇప్పుడు ఎల్సీయూ ఉంది, లోకేష్ కనకరాజన్, అలాంటి డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు లెక్కేసుకుంటే. సో ఎల్సీయూలో మీరు లేకపోవడానికి రీజన్ ఏంటి? లేదంటే మీరు స్టాండ్ అలోన్ ఫిలిం ఏమైనా ప్లాన్ చేశారా మీరిద్దరు? ఎల్సీ బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్. ప్రసన్న నాకు ఇంచుమించుగా తన ఫస్ట్ సినిమా నుంచి బాగా క్లోజ్ నాకు. మేము ఎప్పుడు కలిసి పని చేయాలనుకున్నాను తప్ప ఈ సినిమా నాతో చేయాలన్న మాట ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్లోకి వచ్చింది లేదు. నెక్స్ట్ సమ్వేర్ లోకేష్కి ఉన్నది కానీ నాకు అనిపించింది కానీ కూడా ఏంటంటే మేము మళ్ళీ కలిసి పని చేసినప్పుడు అది అంత స్పెషల్ అవ్వాలి. ఏదో యూనివర్స్లో ఉండాలి కదా అని ఒక సీన్లా కాకుండా ఒక తన మనసులో కూడా ఏంటంటే మళ్ళీ సందీప్ నేను వీ ఆల్రెడీ డిస్కస్ సంథింగ్, వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ టుగెదర్, తొందరలో చెప్తారు బయటికి. బట్ హిజ్ హోల్ పాయింట్ ఇస్ దట్ మళ్ళీ బెస్ట్ అవ్వాలి, నీ బెస్ట్ అవ్వాలి, నేను ఇచ్చిన బెస్ట్ అవ్వాలి అని ఉద్దేశంతో ఉందని. అండ్ ఐ థింక్ హీ హ్యాస్ డన్ సంథింగ్ లైక్ దట్ ఫర్ మీ నౌ. ఎందుకు మజాకా అంటే నేను చాలా కాన్షియస్గా ఒక తెలుగు మసాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకున్నా. నా గత 4 సినిమాలు బేర్ బేసిక్లో రంగులే 4 సీరియస్ రంగులే ఉన్నాయి. ఏంటి, సెపియా, రెడ్, బ్రౌను లేదా బ్లాక్ టోను కదా, బ్లడ్ ఉంటుంది లేదా డస్ట్ ఉంటుంది. నాకు సడన్గా ఏం రియలైజ్ అంటే గత 6 సంవత్సరాల్లోనే ఒక కొత్త జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ వ్యూవర్సే మళ్ళీ వేకప్ అవుతున్నారు కదా. వాళ్ళకి నేను ఉండే మెమరీ అన్ని సిరీస్ సినిమాలోనే ఉండే. సో ఐ ఫెల్ట్ ప్రాబబ్లీ నాకు నా పర్సనల్ లైఫ్ కూడా కాస్త ప్రశాంతమైన వాతావరణంలో సినిమా ఒకటి చేయాలి, అంత ఫిజికల్ హెక్టిసిటీ లేకుండా అనుకున్నా. అండ్ ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడప్పుడు ఒక క్యూట్ స్వీట్ హ్యాపీ ఫిల్మ్ ప్లెజెంట్గా సినిమా చేయడం చాలా ముఖ్యమని నేను నమ్మాను. నా అదృష్టం వీళ్ళిద్దరూ నాకు ఈ సినిమా కుదిరారు. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తే అది ఇవాళ వాళ్ళు 4 హిట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ బెస్ట్ డేలో నాకు కుదరడం, ఐఎమ్ యాక్చువల్లీ వెరీ బ్లెస్డ్ ఫర్ ఇట్. శివరాత్రికి రెడీగా ఉన్నాం చూడటానికి, తొందరగా వదిలేస్తే బ్రేక్ ఇస్తాం. సో రేపు ఈవినింగ్ వచ్చేస్తుంది. సో ప్రసన్న గారు, మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతున్నారు? అంటే టైం వచ్చినప్పుడు అదే ఎప్పుడు వస్తుంది అని వచ్చినప్పుడు మీకు చెప్పకుండా చేయం కదన్న. వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ ఫర్ యువర్ పీపుల్ స్టార్ ట్యాగ్ అన్న, యూ టోటలీ డిజర్వ్ ఇట్. హౌ స్వీట్, థ్యాంక్ యూ. స్క్రీన్ మీద మీతో పాటు 2 హీరోయిన్స్ ఉన్నప్పుడు బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. థ్యాంక్ యూ స్వీట్. మజాక్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. స్వీట్ ఆఫ్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. 32 ఫిలిమ్స్ లైన్లో పెట్టిన హీరో అంత లైక్ ఫిలిమ్స్ దట్ యూ చూస్. అసలు ఏందన్నా అది వివాహ భోజనం అని ప్రొడక్షన్ అంటూ, మళ్ళీ వెబ్ సిరీస్ అంటూ, మళ్ళీ రాయన్ అంటూ, తమిళనాడుకి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు. అసలు టైం ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? నిజంగా టైం మేనేజ్మెంట్ కొంచెం బెటర్ అవ్వాలి. కరెక్ట్గా పడుకునే చాలా రోజులు అయిపోయింది. ఏమాత్రం బహుశా తిన్నానంటే వీళ్ళ పుణ్యం అనే. మళ్ళీ స్పెసిఫిక్గా ఆర్డర్ పెట్టించి భోజనం టైంలో మాత్రం కూర్చోబెట్టి తిండి పెడతారు. కానీ 4 గంటలు 5 గంటల మార్నింగ్ వరకు కొడతారు, మళ్ళీ 10 గంటలకు వెనక్కి పిలిచేస్తారు. సో ఫుడ్ బాగా పెట్టి బాగా గుడి చాకరీ చేయించారు 2 నెలలు. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరితో అయినా కూడా చాలా టఫ్ అయ్యేది. బట్ థ్యాంక్ యూ ఫర్ నోటీసింగ్. అది ఒక కాన్షియస్ అటెంప్ట్గానే చేశాను. బికాజ్ ఒకటి
ఎప్పుడు ఆ మూమెంట్కి నేను ఏం బెస్ట్ చేసి నా ఐడెంటిటీలోనే నేను మెయింటైన్ అవ్వచ్చు అని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటూనే వచ్చా. అండ్ నాకు ఇష్టం ప్రొడ్యూస్ చేయడం అంటే నాతో ప్రొడ్యూస్ చేసుకోవడం కాదు, విత్ అదర్ పీపుల్ ప్రొడ్యూస్ చేయాలని కోరిక నాకు చాలా ఎక్కువ ఉంది, చాలా ఇష్టం కూడా. ఆ వేళ నాకు ఇంకా ఫాస్ట్ కుదిరింది. సర్ప్రైజింగ్లీ టుడే ఇట్స్ బికమ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ టైం ఫర్ ప్రొడక్షన్. బట్ తప్పకుండా ఈ సంవత్సరం 2 సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఇంటెంట్ అయితే ఉంది. సో ఐమ్ గ్లాడ్ యూ గైస్ నోటీస్. ఇట్స్ ఆల్ బికాజ్ ఐ లైక్ సినిమా. నాకు సినిమా అంటే ఇష్టం, నాకు అది ఎంజాయ్ చేసే పని. ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ప్రీక్వెల్ చేసినా నమ్మేటట్టుగా అట్లా మెయింటైన్ చేస్తున్నాను. జిమ్ కూడా టైం కూడా ఉంటుందన్న. నిజంగా చెప్తున్నా, అమ్మతోడు నాకు మీరు అంటున్నారంటే థ్యాంక్ యూ. ఏం చేస్తానని తెలియట్లేదు. జిమ్కి వెళ్ళి కూడా 2 నెలలు అయింది, వీళ్ళు వాయిస్తున్నారు నన్ను. ఓకేనా, అందరూ సన్నగా అయిపోయానంటే అవును, జిమ్కి కూడా వెళ్ళట్లేదు, తిండి లేదు జిమ్ లేదు అనేసరికి. బట్ టచ్ వుడ్, అదేదో థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ స్టిల్ మేనేజింగ్. హోప్ఫుల్లీ ఐ విల్ డూ ఫర్ అ ఫ్యూ మోర్ ఇయర్స్. మా కజిన్స్లో రిలేటివ్స్లో విమెన్ లైక్ లేడీస్ సైడ్ నీకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు నేను వికీపీడియాలో ఏజ్ అని కొట్టి నేను వికీపీడియా రాంగ్ ఇది నేను గట్టి చెప్పదు ఏజ్ బయటికి. నేను ఎడిట్ చేసే 25-26 వేస్తే అప్పుడు మ్యాచ్ అవుతుంది అన్నట్టున్నాను. హౌ స్వీట్, థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఇందాక ఆఫీస్లో మా ఫ్రెండ్ ఒక ఆవిడ అంటున్నారు అనమాట, 24-25 ఏళ్ళకి రావాల్సింది నీకు ఇప్పుడు వస్తుంది ఆన్లైన్లోని. బట్ ఐమ్ జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ గ్లాడ్ జెన్జీస్ ఆర్ లైకింగ్ మీ. ఐమ్ లైక్ వావ్. ఈ మధ్య మీమ్స్ లో సందీప్ కిషన్ కి పెళ్లి అయిపోయింది అని కూడా ఉంది. పెళ్లి ఎప్పుడు అన్న? తెలియట్లేదే, కరెక్ట్ వాళ్ళు ఎవరు తగలట్లా, తగిలితే చేసుకుంటా, తగిలిన వాళ్ళు ఒప్పుకోవట్లే, ఏం చేద్దాం. ప్రాజెక్ట్ జెడ్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. దానికి వాట్స్ గోయింగ్ ఆన్? ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ బ్రదర్. వీఆర్ ట్రైంగ్ టు, అది చాలా కాంప్లికేటెడ్ సినారియో. వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇట్ డన్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే. ఓకే, సో వీఆర్ స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుట్. whatever, please do it, Anna. Like, it's one of my favorite film and I'm sure it will work now. Like, it came way before it should have come. Like, థ్యాంక్ యూ. ఆ రోజు అది చేసినప్పుడు కూడా అదే చెప్తున్నా కదా, ఆ టైంలో నాకు ఒక బేసిక్ సినిమా ఎలాంటి కథ ఎంచుకోవాలి, ఇలాంటి కథ నేను చేయాలి, దిస్ షుడ్ బీ మై ఐడెంటిటీ అని ఒక పాయింట్ వరకు నాకు అర్థమైంది తప్ప దీన్ని ఎలా రిలీజ్ చేయాలి, దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, వీటి మీద పెద్ద నాలెడ్జ్ ఉండేది కాదు. ఇవాళ అవగాహన కొంచెం బెటర్గానే ఉంది. ఐ థింక్ టుడే ఇస్ అ గ్రేట్ డే ఫర్ సీక్వెల్ టు ప్రాజెక్ట్ జెడ్. yeah. బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఎ స్పెసిఫిక్ వే. సో అందుకని ఐఎమ్ కైండ్ ఆఫ్ ట్రైంగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. తమిళ వాళ్ళకి 1000 crores వస్తే దానికి రీజన్ నువ్వే అంటున్నారు. దానికి ఏమంటావు? మన లోకేష్ తప్పకుండా వస్తుంది మీకు. నెక్స్ట్ నేను కూలీలో ఇంచుమించు 45 నిమిషాలు చూశాను. ఉన్నావు అన్నాను. లేను, నా సినిమాలో నేను లేను, ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను. నమ్మచ్చా? పక్కా 200% ఒక్క ఫ్రేమ్లో కూడా నేను ఉన్నాను. ఎల్సీయూలో అయితే ఇప్పుడు దాకా లేను, బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ విత్ హిమ్, బట్ ఐ కాంట్ టాక్ అబౌట్ నౌ. అది ఎల్సీలోకి వస్తుందా తెలియదు. ఎల్సీయూలో ఉంటున్న సందీప్ కిషన్ తమ్నేల్ నేను అనకపోయినా వేసుకోవడానికి తమ్నేల్ పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఈ మధ్యన మా మమ్మీ సడన్గా ర్యాండమ్ తమ్నేల్ చూసి నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఇవన్నీ నువ్వు పట్టించుకోక దయచేసి చూడక అని చెప్పి పెడుతున్నా. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అన్న, హలో, హాయ్. రావు రమేష్ గారి ప్లేస్లో చిరంజీవి గారిని అడిగారంటగా ఈ మూవీకి. రావు రమేష్. నిజమేనా లేకపోతే రూమర్? అస్సలు అదే చెప్తున్నా, పదాలు వేసి దాన్ని బట్టి ఉంటుంది. రావు రమేష్ గారి ప్లేస్లో చిరంజీవి గారిని అడగల. ఈ కథని వేరే డ్రాఫ్ట్ తోటి చిరంజీవి గారు అప్పట్లో చేయాలనుకున్నారు. ఓకే, ఆయన చేయట్లేదు అన్న తర్వాత ఇటు వచ్చింది. అప్పుడు డ్రాఫ్ట్ లైట్గా మారి దిస్ క్యారెక్టర్ బికేమ్ లిటిల్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఎవరు అన్నప్పుడు ప్యారలల్ లీడ్ కింద రావు రమేష్ గారు. ఇదే జరిగింది. ఆయన అమ్మో అంత ధైర్యం మాకు లేదు. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీది లాస్ట్ ధమాకా, ఇప్పుడు మజాకా, కాకాకి ఏదైనా రిలీజ్ ఉందా? ఏదైనా రిలేటెడ్ అది ఉందా? ఏం లేదు, ధమాకా సౌండింగ్తో హిట్ అయింది కదా, అదే సౌండింగ్ మెయింటైన్ చేసాం అంతే. సందీప్ బ్రో, ఇప్పుడు మీరు ఒక నిర్మాత కింద, ఒక ఎంటర్ప్రైనర్ కింద, అన్నిటి కింద ఉన్నారు కదా. ఇప్పుడు చూస్తుంటే అందరు 70 hours వర్కింగ్, 90 hours వర్కింగ్, కొంతమంది 120 hours వర్కింగ్ అంటున్నారు కదా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేము అసలు అంటే ఎన్ని అవర్స్? వీక్లీ అంటే 7 into 24 కదా, అంటే 140 + 24 అంతే. 140 + 7 4 సార్ 28 అంటే 168లో 168లో 160 చేస్తున్నాం. ఓకేనా, మమ్మల్ని ఆ రేంజ్లో వాయిస్తున్నారు. అసలు ఏమాత్రం టైం లాజికాలిటీస్ లేని ఇండస్ట్రీ అంటే అది మా ఇండస్ట్రీ. పొద్దున్న లొకేషన్ RFC దాని దాటి ఉంటుంది, అంటే 7:30 బయలుదేరాలి. మాకు బ్యాకప్ 5 o'clock చెప్తారు, అంటే నెక్స్ట్ డే పొద్దున్న 5 o'clockకి. సో అలాంటి లాజిస్టిక్స్ ఏవి ఉండవు. ఏం పేరు మీ పేరు? శబరీష్ గారు. మీరు ఏమవుదామని వచ్చారు? నేను హైదరాబాద్ జాబ్ చేయడానికి వచ్చా. ఇప్పుడు మేమన్నయ్యా అంతే. మేమరేనా? ఇండస్ట్రీ సైడ్ ఏం ట్రై? ఇండస్ట్రీ సైడ్ అంటే ట్రై చేయలేదు, జస్ట్ ఇంట్రెస్ట్ ఉందా? ఛాన్స్ ఇస్తే అవుతా. అంటే ఏమవ్వాలంటే ఛాన్స్ ఏమవ్వాలో తెలియాలి కదా నాకు. క్లారిటీ. ఛాన్స్ నువ్వేమవ్వాలో తెలియదు. కావాలా ఎవరికి తెలుసు. హీరోగా కావాలి అంతే కదా.
హీరో అవ్వాలనుకున్నా అంతే కదా. హీరో అవ్వాలి. ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్ లో వాడే హీరో కదా. Yes, సో 100%. సో నా లైఫ్ నేనే హీరో. ఎస్ హీరో, అందుకే అంటున్నాను నువ్వు హీరో కదా అవ్వాలనుకుంటున్నావు. అసలు ఈ టైములు కూడా తీసేసేయి. అంటే రీసెంట్ గా అందరూ 70 అవర్స్ 90 అవర్స్ అంటే ట్రోల్స్ ఎక్కువ అయ్యింది. అందుకే నువ్వు అవర్స్ వదిలేసే అబ్బాయి, నువ్వు హీరో అవ్వు ఫస్ట్. లిటరల్ ఏ తమ్ముళ్ళు సీట్లు లెగిస్తాయి. అన్న ఇప్పుడు రాయన్ మూవీలోని ఒక మేం బాగా వైరల్ అయింది కదా, సిగ్గుంద్రని తినడానికి ఎంత ఏదో పనులు చేసి, అలాంటిది ఈ మూవీలో అలాంటిదైనా మేం టెంప్లెట్ మాకేనా ఉందా? సినిమాలో బోర్డెన్ మీమ్ టెంప్లెట్లు ఉన్నాయి, అంటే వీళ్ళు మీమ్ టెంప్లెట్ కూడా సినిమా రాసినట్టు రాశారు. కుప్పలు ఉన్నాయా? ఓకేనా? తమ్ముడు మా సినిమాల్లో చాలా మీమ్ టెంప్లెట్లు ఉంటాయి, మీరు ఎందుకు వాడరో నాకు అదొక క్వశ్చన్ ఎప్పుడు ఉంటది. ఎందుకు వాడలేదన్నా? చాలా వాడాం కదా, ధమాకాకు వాడాము, అవునా? మీకు యాక్చువల్లీ నేను లోకల్ నేను లోకల్ వాడాను, చాలా వాడాం కదన్నా. వాడానన్న రేంజ్ లో వాడలేదు తమ్ముడు, అది నా పీపుల్ స్టార్ కొంతమంది ట్రోల్ చేశారు, ఎవరు ఆర్ నారాయణ మూర్తి గారిది మీరు ఎందుకు యూజ్ చేస్తాను అనుకోని. కానీ అది పెద్దగా అంటే మీకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనిపిస్తుందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిజంగానే నేను ఇవన్నీ పెద్ద పెట్టించుకునే టైప్ కాదు. సెకండ్, కొన్ని రూల్ బుక్స్ ప్రాసెసెస్ మనం వద్దనుకున్నా కొన్ని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటిని మేబీ దాంట్లో ఏదో కరెక్ట్ ఉందని వెళ్ళాలి. రెండోది, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మాకు నిజంగానే ఆయన ఎందుకు ఇష్టం అంటే, ఇఫ్ యూ రియలైజ్ I take a lot of inspiration from him in my personal life to be the kind of person I am. అంటే మరీ ఓవర్ ఫ్లాంబాయన్స్ ఉండకుండా వీలైనంత దాకా ఎంత నార్మల్ లైఫ్ బతికితే బతకాలి అనే ఒక పద్ధతిని నేను చాలా జెన్యూన్గా ఒక కియాను రీవ్స్ అండ్ ఒక ఆర్ నారాయణ మూర్తిలో చూసి నేర్చుకున్నా. ఓకే, వీళ్ళిద్దరూ దే ఆర్ టూ పీపుల్ హూ ఆల్వేస్ మెయింటైన్ లైఫ్ స్టైల్ ఇన్ ద మోస్ట్ బేసిక్ వే కదా. వాళ్ళ దగ్గర నేర్చుకుందే. నెక్స్ట్ ఈ ట్యాగ్ పరంగా నేను ఇప్పటిదాకా ట్రోల్ అయితే ఎవరు చేయలే, బట్ క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ వెరీ వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇన్ అ వే ఐ థింక్ దిస్ ఇస్ సెలబ్రేటింగ్ హిమ్. లాస్ట్ 3 సంవత్సరాలు ఎవరు నారాయణమూర్తి గారి గురించి నన్ను ప్రశ్న అడగలేదే. ఎందుకు మీరు మర్చిపోయారు? 3 సంవత్సరాల నుంచి సెలబ్రేట్ చేసి పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారిని నేను పెట్టుకున్నాక మీరు అందరూ మళ్ళీ వచ్చి ఇప్పుడు అంటున్నారు. సో ఇట్స్ అ గుడ్ థింగ్, ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ దీనివల్ల మళ్ళీ అందరూ మీరు ఆయన గురించి గుర్తు చేసి 10 దగ్గర మాట్లాడుతున్నారు. మంచి వాళ్ళని గుర్తుంచుకోండి బాసు, నేను గుర్తు చేయకుండా గుర్తుంచుకోండి అంటున్నా. ఈ స్టోరీకి నేనే సెట్ అవుతాను మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ప్రసన్న ప్రతి స్టోరీ ఫస్ట్ నాకే చెప్తాడు. కొంచెం లేట్గా చెప్పింది ఒక స్టోరీయే, అండ్ ప్రసన్న చెప్పేటప్పుడే నా అలాగే చెప్తాడు. సో అంటే అది దాని టెక్నిక్ స్టైలు. అది అందరికీ అలాగే చెప్తాడో నాకు మాత్రం అలా చేస్తాడో తెలియదు, కానీ ఆ కథ చెప్పేటప్పుడు నా బాడీ లాంగ్వేజ్లోనే చెప్తాడు. సో మనకు పెద్ద కన్ఫ్యూజన్ ఆప్షన్లు ఉండవు అక్కడ, యూనో. సో అండ్ నాకు ఈ మీటర్ సినిమాలు ఇష్టం బాసు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ సినిమాని ఎంత ఇచ్చేసుకున్నా మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చూసినప్పుడు కొన్ని రకాల సినిమాలని రిపీట్ వాల్యూతో చూస్తాం. ఒక నువ్వు నాకు నచ్చావు, ఓకే, లేదా ఇలాంటి సినిమాలు మనం వెనక్కి వెళ్ళి వి గో బ్యాక్ అండ్ వాచ్ యాజ్ హ్యాపీ ఫిల్మ్స్. లేదా నేను అలాంటి కూడా దేవిపుత్రుడు, గోవింద ఇలాంటి సినిమాలు చూస్తాడు, అంజీ, ఓకేనా. అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఈ 2 జానరాలు ఎప్పుడు నేను ఉండాలి నేను కోరుకుంటా. థ్యాంక్ యూ. నా కెరీర్లో నా సినిమా నేను చెప్పుకోకూడదు కాబట్టి నా కెరీర్లో నాకు కుదిరింది ఇది. సో నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం, కొన్ని జానరాలు. సో ఐ థింక్ ఆ జానరా ఇన్ ద లాస్ట్ డెకేడ్ బెస్ట్ వీలే చేశారు, కన్సిస్టెంట్గా చేస్తున్నారు. అండ్ మీరు యాక్చువల్లీ వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇంకా దానికి ఇవ్వాలా, ఓకేనా. సో మీరు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేసిన ప్రతి హీరోకి వాళ్ళ కెరియర్ హైయెస్ట్ నెంబర్ వాళ్ళు ఇచ్చారు, మేబీ ఎక్సెప్ట్ 1 ఫిల్మ్. ఆల్ అదర్ ఫిల్మ్స్ ఆల్ ద హీరోస్కి ఆ టైంలో థియేట్రికల్ హైయెస్ట్ కలెక్షన్ నెంబర్ వాళ్ళ సినిమాలే. సో నాకు ఈ జానరా ఇష్టం. అండ్ నేను ఎప్పటి నుంచో వీళ్ళతో, ఇంకోటి ఇది ఫిల్మ్ లాంగ్వేజే వేరే. ఇలాంటి సినిమాల్లో మీరు టెక్నికల్ కట్స్, మీరు పర్ఫార్మెన్స్ స్టైలే వేరే ఉంటుంది. సో ఈ ఫిల్మ్ లాంగ్వేజ్లో నేను కనిపించాలి, ఆడియన్స్ నన్ను ఎంజాయ్ చేయాలని ఒక యాక్టర్గా నా కోరిక ఉండింది. అది వీళ్ళ ద్వారా పాటు నాకు వెరీ హ్యాపీ. హాయ్ అన్న. సో డైరెక్టర్ గారికి యాక్చువల్లీ ఇది రావు రమేష్ గారు ఉన్నారు కదా దీంట్లో, సో ఫస్ట్ ఆయన్నే అనుకున్నారు ఆ మూవీకి. ఇది ఇంచుమించుగా ధమాకా షూట్ టైంలో ప్రసన్న గారు నాకు 2 minutes లైన్ చెప్పారు. మామూలు ఒక లైన్ అనుకుంటున్నాను సార్ అని. ఆ రోజు లైన్ చెప్పినప్పుడు రావు రమేష్ గారు అనే చెప్పారు ఆయన. ఆ తర్వాత మరలా ఇప్పుడు ఈ 2 years తర్వాత ఇది హ్యాపెనింగ్ అయింది. అప్పుడు చెప్పినట్టే ఆయన రావు రమేష్ గారిని అనుకుని ఆయన కథ రాసుకున్నారు. ఓకే సార్, నాకు అనిపించింది ఏంటంటే మీరు డైరెక్టర్గా సక్సెస్లో ఉన్నారు, లాస్ట్ మూవీస్ అన్నీ మీవి. సో మీలో ఉన్న యాక్టర్ని మీరు కొంచెం చంపేస్తున్నారు అనిపించింది. మీరు యాక్టింగ్ చేసి చాలా బాగుంటుంది అనిపించింది ఈ మూవీలో. ఏదైనా ఆయన స్టేజ్ మీద చేసేది యాక్టింగ్ మాత్రమే, మీకు అర్థం కావట్లే. యాక్టింగ్ నే మేము చంపేయాలని డిసైడ్ అయ్యారు. యాక్చువల్గా ఆయన మీలో డైరెక్టర్ని చంపేద్దాం అనుకున్నాడు, యాక్టర్ని లేపి. నిజమా? నన్ను డైరెక్టర్గా చంపేద్దాం అనుకుంటున్నావా? లేదండి, మీరు డైరెక్టర్గా సక్సెస్లో ఉన్నారు, యాక్టర్గా ఉంటే ఇంకా సక్సెస్ అవుతారు. మీలోని యాక్టర్ని కూడా కొంచెం బయటికి తీసుకొని రండి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈవెంట్స్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో అలా అనిపించింది మీలో ఒక మంచి యాక్టర్ కూడా ఉన్నారని.
సో మీకు ఈ actually- మూవీలో ఏదైనా చిన్న రోల్ ఉందా మీకు అలా? లేదు లేదు చేయట్లేదు. థ్యాంక్ యూ. సో యాక్టర్గా కూడా ట్రై చేయండి సార్. అంటే మీరే డైరెక్టర్ కాబట్టి మీరే రాసుకొని మీరే చేసి మీకు థ్యాంక్ యూ. సో అంటే రీసెంట్గా మీరు చేసిన అన్ని ఫిలిమ్స్లో అంటే ఏ డైరెక్టర్ అంటే మీకు ఇష్టం? మజాక డైరెక్టర్ కాకుండా, ఎందుకంటే అతని పక్కనే ఉన్నాడు కాబట్టి. సో అండ్ నెక్స్ట్ నాకు ఈ డైరెక్టర్తో మూవీ చేయాలని ఉంది అని ఎవరితో ఉంది? నేను ఎనీ డే మీరు నన్ను అడిగినప్పుడు మై టాప్ ఫేవరెట్ విల్ ఆల్వేస్ బీ రాజన్ డీకే. బికాస్ నేను ఒక కంప్లీట్ నోబడీగా ఆడిషన్ చేసే కుర్రాడుగా ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి బాంబేలో వెళ్ళిచ్చి హిందీ నేర్పించి హిందీ సినిమాలో హీరోగా పెట్టారు. ప్యూర్లీ బికాస్ దే ఫెల్ట్ ఐ వాజ్ అ టాలెంటెడ్ యాక్టర్. ప్రస్థానంలో నా ఫుటేజ్ చూసి రిలీజ్కి ముందు ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అబ్బా, ఇలాంటి అబ్బాయికి అవకాశం రావాలని హిందీకి తీసుకెళ్ళి చేయించారు నా చేత. సో ఎనీ డే మై ఫస్ట్ ప్రయారిటీ విల్ ఫస్ట్ గో టు రాజన్ డీకే. సో వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఐ ఆల్వేస్ వాంట్ టు గో వర్క్ విత్ దెమ్. రీసెంట్గా చూసుకుంటే ఒక మైకిల్, భైరవ్ కోన, తర్వాత రాయను, నెక్స్ట్ కెప్టెన్ మిల్లరు, తర్వాత మజాక. ఈ ఇయర్కి గట్టిగా అబ్జర్వ్ చేస్తే మినిమం 4 ఫిల్మ్స్ చేస్తున్నట్టున్నారు. ఇయర్కి 4 ఫిల్మ్సా? ఇప్పుడు సంవత్సరం నా లాస్ట్ రిలీజు ఫెబ్లో భైరవకొన వచ్చింది, జూలైలో రాయన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వెబ్లో తీసుకొచ్చి ఇచ్చారు. ఓకేనా? ఈ ఇయర్ ఇంకోటి వస్తుంది, మిల్లర్ జాన్లో వచ్చింది. సో బేసిక్లీ ఇట్స్ బీన్ లాస్ట్ 2 ఇయర్స్ నేను పరిగెట్టాల్సిన అవసరం వచ్చింది, గట్టిగానే పరిగెట్టా. అంటే ఇన్ని మూవీస్లో మీకు ఎలాంటి జానర్ మూవీస్ తీయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ? అంటే ఏ టైప్లో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? నాకు కొంచెం పీరియాడిక్ ఫ్యాంటసీ బాగా ఇష్టం. నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సరే ఇట్స్ ఎయిదర్ పీరియాడిక్ ఫ్యాంటసీ ఆర్ ప్రాపర్ కమర్షియల్ మసాలా ఫిల్మ్, పాప్కార్న్ ఎంటర్టైనర్. వీళ్ళ స్టైల్ సినిమాలు చాలా ఇష్టం. లేదా ఒక పీరియాడిక్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు అలాదిన్, దేవిపుత్రుడు, అంజీ, ఇలాంటి గోవింద గోవింద పీరియాడిక్ కాదు, బట్ నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం. మనం విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు దాకా ఉన్నాడు థియేటర్లోనే. ఇప్పుడు శివరాత్రికి వస్తున్నాం అని చెప్పేసి వచ్చారు. మీరు కూడా అలాగే థియేటర్లో ఉండి ఫ్యాన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ప్రసన్నానే నీ పంచి ఎంజాయ్ చేసాడంటే తప్పకుండా నెల ఉంటాం. నెల అయితే మినిమం తప్పకుండా ఉంటాం తమ్ముడు. పంచి కంటే డిక్షన్ నచ్చింది నాకు. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అంటే ఇప్పుడు మీ గ్యాంగ్ అంత ఉంది కన్నా హీరోస్లో, సో వాళ్ళందరితోటి అంటే హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా కానీ మీరు ఎలా ఎంకరేజ్ చేసుకుంటారన్న? అంటే మీలో మీరు, అంటే విశ్వక్సేన్ అన్న కానీ, లేకపోతే ఆది అన్న కానీ, ఆది పినిషెట్టి అన్న కానీ, సో మీరు అందరూ ఫ్రెండ్స్ కదా, సో మీ బాండింగ్ ఎలా ఉంటుందన్న హిట్స్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు? అసలు సినిమాల గురించి మాట్లాడడం అంతేనా? అంత చిల్లన్నా? అసలు సినిమాల గురించి మాట్లాడడం, రిలీజ్ ఉంటే రే ఇది ట్రైలర్ రా ఇంతే తప్ప, వీలైన దాకా సినిమాని తప్ప ఇంకేమైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం తప్ప. ఆ టాపిక్ ఎవరైనా తెచ్చినా కూడా ఇంకోటి చెప్పేస్తాం, ఒరే ఇక్కడ కూడా ఈ టాపిక్ అవసరమా, ఇప్పుడు దాకా షూటింగ్ చేసే వస్తున్నాం అని. సీ ద పాయింట్ హియర్ ఇస్ బీయింగ్ ఏబుల్ టు లివ్ అ నార్మల్ లైఫ్ విత్ ఫ్రెండ్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ కదా. బై నార్మల్ లైఫ్ అనేది సరదాగా చిల్లుగా ఒకరినొకరు ఏడిపించుకుని కొట్టుకుని సరదాగా ఉండే ఫ్రెండ్స్ నలుగురు ఉంటారు కదా, అది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళతోటి పెద్ద సినిమా డిస్కషన్ ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఆది ఇది ఫ్రైడే శబ్దం సినిమా రిలీజు, తప్పకుండా ఫ్రైడే నేను దాంతో చూస్తా. నాది రేపు రిలీజు. ఇప్పుడు దాకా ఆడు ఎక్కడున్నాడో నేను ఏం చేస్తున్నాడో ఒకరికి తెలియదు. ఇదంతా అయ్యాక నైట్ ఫోన్ చేసి ఏం చేస్తున్నారో అంటాం. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ కదా. మీ సినిమాలు అంటే అన్ని రిలీజ్లు అవుతున్నాయి కన్నా, సో నాకు నా వెంకటాద్రి ఇప్పటిదాకా ఎక్స్ప్రెస్, ఏం అవ్వలా. అదే అన్న అవ్వలేదనే నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేయగలవానా అని అడుగుతున్నా. ఈ ఇయర్ తప్పకుండా అవుతుంది, ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ దిస్ ఇయర్ టు డూ బికాస్ ఇట్స్ 15th ఇయర్. వీ వాంట్ టు డూ సంథింగ్ స్పెషల్. ఓకేనా? రిలీజ్నే కాదు, ఆ సినిమాకి వచ్చే ప్రతి వాళ్ళకి ఐస్ క్రీమ్లు, చిన్న చిన్న గిఫ్ట్లు. వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ స్పెషల్ ఫర్ ఎవ్రీబడి అండ్ గివ్ బ్యాక్. సో దట్ విల్ హ్యాపెన్ దిస్ ఇయర్. మీరు సినిమా చూడరా, మీరు థియేటర్కి వెళ్తే మీకు వస్తుంది ఐస్ క్రీము. థియేటర్కి వెళ్తే ఐస్ క్రీమ్ ఇస్తానంటున్నా అంతే. ప్రసన్న గారు, ఆయన బ్రదర్ అయితే మీ వన్ లైనర్ కామెడీ సీన్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని నేను. వన్ లైనర్ కామెడీ సీన్స్ ఉంటాయి కదా, థ్యాంక్ యూ. సో అవి రాయడానికి మీరు ఏమైనా కోర్స్ చేశారా స్పెషల్గా? ఏం లేదన్నా, నేను ఈస్ట్ గోదావరి, నాది మచిలీపట్నం, మాది కృష్ణా డిస్ట్రిక్ట్, బట్ చదువుకుంది మాత్రం ఈస్ట్ గోదావరిలో. ఓకే. అక్కడ గోదావరి నీళ్లు తాగిన తర్వాత కాస్త ఎటకారం అబ్బింది కరెక్ట్గా చెప్పాలంటే. నేను చేసిన కోర్సు ఇంజనీరింగ్, కానీ ఈ కోర్సు మాత్రం మన 3 పూట్ల మంచి భోజనం, తోడుగా గోదావరి నీళ్లు. ఈ మూవీలో మేము ఎంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎంత కావాలంటే అంత అన్న. సినిమా అంతా ఎంటర్టైన్మెంటే ఉంది. మీరు చాలా రోజులు అయిపోయి ఉంటారు కదా, ఒక సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా ప్యాక్డ్గా నవ్వుకొని కంప్లీట్గా, అంటే అక్కడ 10 నిమిషాలు అక్కడ 10 నిమిషాలు కాకుండా కంప్లీట్ సినిమా నవ్వుకొని చాలా ఉంటారు కదా, ఈ సినిమా ఆ సినిమా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఇలాంటి డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? ఎందుకు మూవ్ చేశారు కదా, ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి రోల్ చేయాలి? నాకు చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ రాబిన్ హుడ్. రాబిన్ హుడ్ విన్నారా?
టైటిల్ రాబిన్ హుడ్ కాదు సావి, ఆ బుక్ క్యారెక్టర్ రాబిన్ హుడ్ తెలుసుగా అందరికి, కామిక్ క్యారెక్టర్. అలా రాబిన్ హుడ్ లాంటి ఒక క్యారెక్టర్ అంటే నితిన్ డార్లింగ్ చేసేది కాదు, బట్ గుడ్ వన్. బట్ రాబిన్ హుడ్ అనే క్యారెక్టర్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఏంటి, ఆ రాజుల కాలంలో బాగా డబ్బు ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి పేదలకు ఇస్తుంటాడు అని. దాన్ని ఒక చిన్న ఫ్యాంటసీ మీటర్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇస్ ఆల్వేస్ బీన్ మై ఓన్ ఫ్యాంటసీ, ఐ మీన్ మై డ్రీమ్ రోల్. దానికి ఒక రకమైన బడ్జెట్, ఒక ఎన్నోమైన స్కిల్ సెట్, ఒక టెక్నికల్ అవైలబిలిటీ ఉండాలి. ఇవాళ అవన్నీ కొంచెం ఉన్నాయి. అంటే ఏంటి, దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఉంది, దానికి కావాల్సిన నాలెడ్జ్ ఉంది, దీని ఎలా అచీవ్ చేయాలి. థ్యాంక్స్ టు లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ టుడే హూ గివెన్ అస్. ఇప్పుడు నన్ను అడిగితే రీసెంట్ పాస్ట్లో నాకు వచ్చిన సినిమాలు అన్నింటిలో ఇది నా ఐడెంటిటీతో నేను బాగా లవ్ చేసి నచ్చిన సినిమా నాకు కల్కి. అంటే నాకు అది చాలా ఇష్టం. నాకు ఈ సెలెస్టియల్ బీయింగ్స్, ఈ ఒకప్పుడు ఈ చారియట్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ ఉంటుంది, మనం చిన్నప్పుడు నాకు బాగా నచ్చిన బుక్. నిజంగానే అప్పటి రోజుల్లో అది యాక్చువల్లీ మీరు చారియట్స్ ఆఫ్ ఫైర్ని బ్రేక్ ఇన్ చూస్తే ఇవాళ ఇండియాలో మనం సెలెస్టియల్ బీయింగ్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు మనం మౌంట్ కైలాస్ అంటాం కదా, యాక్చువల్లీ మీరు మౌంట్ కైలాష్లోకి వెనక్కి వెళ్ళి చదువుకుని చూసారంటే దేర్ సమ్ ఇన్సేన్ రియల్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు మీరు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని తెలియదు, బట్ మన ఇండియన్ స్క్రిప్చర్స్లో రాసుండే చాలా సింబల్స్ కానీ వర్డ్స్ కానీ మీకు నార్త్ అమెరికాలో మెక్సికో ఏరియాలో కొండల మీద ఉంటాయి. అది ఎలా వచ్చింది, ఎవడొచ్చిందంటే ఎవడికి తెలీదు. దాని పేరేంటే, దాని అబ్రివియేషన్ మీరు కరెక్ట్గా తీసి చూస్తే సంస్కృతంలోనో తమిళ్లోనో దాని పేరు ఉంటుంది. రైట్, మీరు జనరల్గా 2000 సంవత్సరాలు మన హిస్టరీలో మీరు చూస్తే ఏదైనా 200, 300, 500 వెళ్తాం. 2000 ఇయర్స్ అగో కట్టిన డ్యామ్లు, గుళ్ళు మన ఊర్లలో ఉన్నాయి. సో ఇట్స్ ఇన్సేన్. సో అందుకు నాకు కల్కి అనేది బాగా, నాకు ఇలాంటి నా జానరాస్, ఇలాంటి ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ కాబట్టి నాకు కల్కి చాలా ఇష్టం. వెయిటింగ్ అన్న అలాంటి రోల్ చేయడానికి. దానికి ఇంకొంచెం టైం పడుతుంది, దానికి చాలా ఖర్చుతో కూడిన పని. హోప్ఫుల్లీ ఐల్ గెట్ దేర్ సూన్. హలో, హాయ్ అన్న. ప్రసన్న గారికి బ్రదర్, అంటే రావు రమేష్ గారు ఒకసారి అన్నారు, రైటర్స్ అందరూ డైలాగ్స్ రాస్తారు కానీ ప్రసన్న మాత్రం క్లాప్స్ కొట్టేలా డైలాగ్స్ రాస్తాడు అని. దానిపైన మీ ఫీల్ ఏంటి, ఐ మీన్ మీ అభిప్రాయం ఏంటి? నేను విన్న నా టోటల్ లైఫ్లో నేను విన్న కాంప్లిమెంట్స్లో గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ అండి అది. సూపర్ అన్న. అండ్ నేను ఒక క్వశ్చన్, ఐ మీన్ నేను చెప్పాలి కొంచెం. నాకు తెలుసో తెలియక మీ సినిమాలన్నీ నేను చూశాను. అంటే తెలిసని చెప్పొచ్చు కదా. అంటే అలా కాదన్నా, అంటే ఐ మీన్ నాకు లైక్ త్రినాథ్ గారు నాకు జస్ట్ ధమాకా నుంచే తెలుసు. కానీ నేను వెనక్కి తిరిగి ఇందాక వికీపీడియా వస్తే మేము వయసుకు వచ్చాము, హలో గురు ప్రేమ కోసమే, లైక్ ఆయన అన్ని సినిమాలు నేను చూస్తాను థియేటర్లో. ఆయన తెలియదు, అందుకే అండర్ రేటెడ్ పాపం అని ఇందాక అన్నా. అదే మజాకా కూడా లైక్ ఫ్యామిలీస్ అందరికి, లైక్ యంగ్ అందరికి అయ్యేటట్టు ఉంటుందా, లేకపోతే ఓన్లీ మీకు తెలుసో తెలియకు మా నాన్నకి బాగా నచ్చిందంటే ఓకే, మా నాన్నకి ఘోరంగా నచ్చింది అన్నావు కదా, అంటే ఇది కూడా నీకు మీ నాన్నకి ఘోరంగా నచ్చుంది. ఇక్కడ బేసిక్లీ మా సెట్లో కూడా ఇది మీ నాన్నగారి కోసం రావు రమేష్ గారు, నీ కోసం నేను. ఓకేనా, అదే సినిమా. నువ్వు రిలేట్ అవ్వడానికి నేను, మీరు రిలేట్ అవ్వడానికి నేను బేసిక్లీ నాకు జనరల్గానే ఎవరైనా నువ్వు అని అలవాట్లేదు. ఇక్కడ ఏదో మన అలవాట్లో ఇదిలో నేను క్యూట్గా నేస్తున్నాను తప్ప, మీకు రిలేట్ అవ్వడానికి నేను, మీ నాన్నగారికి రిలేట్ అవ్వడానికి రావు రమేష్ గారు. మీ లాస్ట్ ఫిలిం అంటే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసిన ఫిలిం అయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్. నీకు తర్వాత ఏమీ ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయలేదా? అంటే లైక్ మరి ఏంటి 10 ఏళ్ళు ఇన్ని వచ్చినాయి. మీరు మానగరం, నిన్ను వీటిని A1 ఎక్స్ప్రెస్, భైరవకోన, రాయన్, అంటే లైక్ ఎంజాయ్ చేసామంటే ఆ ఫిలిం వచ్చేసి కంప్లీట్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ లైక్ దే విల్ ఎంజాయ్ ద ఫిలిం. సో ఐ కైండ్ ఆఫ్ జోనర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్రమ్ మజాకా? వెంకటాద్రి అనేది ఒక రాత్రిలో ఒక కుటుంబంలో జరిగే కథ. ఇది ఇద్దరు మగాళ్ళు ఆడదిక్కు లేకుండా బ్యాచిలర్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఫ్యామిలీ ఫోటో తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే కదా. సో యాజ్ అ స్పాన్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దెన్ వెంకటాద్రి వాస్ స్టిల్ అన్ ఓవర్ నైట్ కామెడీ. సో మీకు ఎంటర్టైన్మెంట్గా కూడా దిస్ విల్ హ్యావ్ మోర్ లౌడ్ లాఫ్స్ హ్యాపెనింగ్ త్రూ ద ఫిల్మ్. హోపింగ్ సో అన్న. ఐ హోప్ సో టు. మీరు గట్టిగా నమ్ముతారు, నమ్మకం. రాహుల్ కూర్చో. డైరెక్టర్ గారు కూర్చోవాలా? నా పేరు రాహుల్ కాదు, బై ద వే అనిల్. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్, మీ ప్రీవియస్ ఫిలిమ్స్ చేస్తే లైక్ అన్ని కమర్షియల్ ఫిలిమ్సే ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ కమర్షియల్గా అవుట్ ఆఫ్ బాక్స్ ఏమైనా థింక్ చేసి కొత్త జోనర్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా, లేదా సేమ్ ప్రాబ్లం ఏంటంటే ఇక ఇందాకలా తమ్ముడు చెప్పాడు, నేను మీది ఒకే ధమాకా ఒకటే తెలుసండి, అందుకని తెలియదని చెక్ చేస్తే మేము వయసుకొచ్చాం ఇవన్నీ చూసి సూపమ్మ ఇన్ని సినిమాలు తీసాడు అన్నారు చూసారా, అది తెలియకపోవడం. మేము వయసుకొచ్చాం ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్ అది. సో
మేము వయసుకి వచ్చాం సినిమాకి నేను ఫ్యాన్ని. ఇవాళ వరకు మేము వయసుకి వచ్చామని ప్రజెంట్ డేకి సెట్ చేసి ఓ రాంజనాలా చేద్దామని నేను అడుగుతూనే ఉంటాను. నాకు అదొక అంత ఇష్టం అది. ఇట్ ఇస్ గాట్ 4 సీన్లు ఉన్నాయి ఆ సినిమాలో. ఆ 4 సీన్లు 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిసార్లు తీసినా అది ఇట్టే. ఓకేనా, నేను బాగా కూర్చుని ఏడిసాం. ఒక 7 ఇక్కడ కూర్చుని రోలో ఏడిసాం ఆ సినిమాలో. ఆయన దాని తర్వాత మీరు సినిమా చూపిస్తామా చూసినా కూడా వీళ్ళిద్దరు చేసిన సినిమా మీకు సెకండ్ హాఫ్లో కంట్రోల్ వస్తుంది. క్లైమాక్స్ దగ్గర అతను సైన్ పెట్టి వెళ్ళిపోయినప్పుడు ఒక్క సైన్ జల్లుమంటుంది. సో ఐ థింక్ సమ్వేర్ దర్ బ్యూటీ ఇలాంటి సినిమాలు. నా భయం ఏంటంటే మీరు ఇలా ఏమైనా చెప్పి వీళ్ళు మారిపోతారేమో అని. ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా తక్కువ మందే ఉన్నారు. సైన్స్ ఎవరైనా నేర్పిస్తారు, సంస్కారం నేర్పించిన కొంతమందే ఉన్నారు. ఓకేనా, వీళ్ళు తీసే సినిమాలు నన్ను అడిగితే తెలుగు సినిమా పరమైన సంస్కారం సో అవసరం. థ్యాంక్ యూ ఇది చాలా మంది అంటే మళ్ళీ అలాంటి సినిమా తీయమని అడుగుతున్నారు చాలా మంది. అదే తీద్దామని చెప్తున్నాను నేను, మీరు అయినట్లేదు. ఇలా ఎవరు చూడలేదు, ఫ్రెష్ తీద్దాం అన్న. ఈ సీన్లో ఐ మీన్ సినిమాలో సీట్లో కూర్చోవచ్చా లేదంటే దీంట్లో కూడా నుంచోవాలా? సీట్లో లెగస్తాయా లేకుంటే ఏదైనా? అప్పటి నుంచి మిమ్మల్ని లేపుతున్నాడు కూర్చోబెడతాడు, మీకు అర్థం కాలేదా? అదే నిజంగా అదే చెట్టట్టు. అంటే నేను కూర్చోమంటే కూర్చోవడం, నేను లేవమంటే లేవకూడదు. నీ అంతా నువ్వే లేచి కూర్చోవాలి. ఓకేనా, హోప్ లేస్తాం అనుకుంటున్నాను. నేను బేసిక్లీ ఈ సినిమాకి ఏం ప్లాన్ చేసామంటే సినిమా బిగినింగ్లోకే కాదు, మామూలుగా మనకి మళ్ళీ కాంటాక్ట్ స్మోకింగ్ యాడ్లు పడేటట్టు తమ్ముళ్ళు ఒకసారి లెగండి, తమ్ముళ్ళు ఒకసారి కూర్చోండి, సీట్లు వేసి మూవీ స్టార్ట్స్ అని పెడదాం. మీరు ఇందాక అన్నారు కదా హోల్ కంట్రీ మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలని. సో అందుకని మీరు డిఫరెంట్ జానర్స్ అవంతా వెళ్తున్నారు, వెబ్ సిరీస్ కానీ వేరే ఎంచుకుంటున్నారు. సో మళ్ళీ అగైన్ మీరు బ్యాక్ టు ది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వచ్చారు. లైక్ మీరు ఏదన్నా మిస్సింగ్ అవుతుంది, ఫ్యాన్స్ని నేను కోల్పోతున్నాను అని మీకు ఏదన్నా అనిపించిందా? మళ్ళీ బ్యాక్ టు ది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కైండ్ ఆఫ్ జానర్. టు బి ఆనెస్ట్ ఇది నా 30వ సినిమా. యా, ఓకేనా బాసు, జనరల్గా ఆలోచిస్తే 30 సినిమాలు చేస్తానా, 3 భాషల్లో చేస్తానా అనే థాటే ఓకే, నాట్ బ్యాడ్ రా బాబు, పర్లేదు. 15 ఏళ్ళు 30 సినిమాలు గుడ్, ఎస్పెషలీ ఫ్రమ్ ద డే ఐ స్టార్టెడ్. అండ్ ఈ 30 సినిమాలు కూడా ఏ రోజు కూడా ఆర్మ్ ట్విస్టింగ్కి లొంగల, ప్రేమకు లొంగి. ఈ చేసిన 3 సినిమా కూడా ప్రేమకు లొంగినవే, వద్దు నడుకుని చేసినవి తప్ప ఏ రోజు కూడా ఆర్మ్ ట్విస్టింగ్కో లేదా ఇష్టం లేని సినిమాలో చేసిందే లేదు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ స్టే ట్రూ టు మై ఐడెంటిటీ అండ్ టు మై ఇంటెగ్రిటీ. అలాంటప్పుడు ఇది నా 30వ సినిమా అన్నప్పుడు యాక్చువల్లీ మీరు కేస్ స్టడీ తీసుకుంటే నా కెరీర్ మెరకలే, లాజిక్ లెస్ లేకుండా పోయిన సినిమా ఆడకపోయినా నెక్స్ట్ సినిమా బిగ్గర్ బడ్జెట్, బిగ్గర్ బిజినెస్, బెటర్ ఓపెనింగ్, మీరందరూ మళ్ళీ సపోర్ట్ కథలు వస్తారు. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇది నేను వచ్చి చెప్పుకుని వచ్చింది కాదు, నా గురించి 10 మంది మాట్లాడడానికి ఎవరు లేరు. ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరు స్టేజ్ ఎత్తో లేదా బయటకు వచ్చి సందీప్ కిషన్ ఇలాంటి వాడు చెప్తూ పెంచింది కూడా లేదు. మీరుగా రియలైజ్ అయ్యి, మీరుగా చూసి, మీరుగా ఒక వ్యక్తిని ఫాలో అయ్యి ఆ వ్యక్తిలో ఉన్న మంచిని గుర్తించి ఇచ్చిన ప్రేమ ఈ సిచ్యువేషన్ అండ్ పొజిషన్ ఇన్ లైఫ్. సో నేను నా 30వ సినిమా అని వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు బీ వెరీ క్లియర్ వన్స్ అగైన్ దట్ ఇట్ హ్యాడ్ టు బీ ఎ ప్యూర్ తెలుగు ఫిల్మ్ ఓన్లీ బికాజ్ ఇట్స్ మై 30th ఫిల్మ్. ఐ వాంటెడ్ టు బీ ఎ ఫిల్మ్ విచ్ చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళ పెద్దవాళ్ళ దాకా, మీరు ఐ మీన్ నేను జెన్యూన్గా చెప్తున్నా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఎంతమంది పెద్దవాళ్ళు లేడీస్ వచ్చి అంటారు తెలుసా, బాబు నువ్వు అంటే అంత ఇష్టం, మీ సినిమాలు బాగా ఇష్టం అని. ఇవాళ మధ్యన వెజిటేరియన్ అయ్యాను, ఈ మొక్కు పెట్టుకున్నాను వెజిటేరియన్, ఎక్కడేం తినాలో తెలిసి చచ్చిపోతున్నాను. ఇవాళ నానీజ్ని వచ్చి ఒకటికి తీసుకెళ్లారు మధ్యాహ్నం, అక్కడ తింటుంటే ఒక పెద్ద ఆవిడ సన్ తోటి కోడలతోటి ఉన్నారు. ఆవిడ ఎక్సైట్మెంట్లో నాన్న అనుకుని పట్టుకుని ఫోటో తీసుకుని, నాన్న ఇలాంటివి చేయనన్నా అవి చేయనన్నా అని, ఈ సినిమాలు బాగుంటాయని చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన టేబుల్ నుంచి వాళ్ళు రావడం. అసలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు నన్ను గుర్తుపట్టడమే పెద్ద విషయం. ఓకేనా, యూ గైజ్ ఐ అండర్స్టాండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐవ్ చోజన్. ఇప్పుడు భైరవ్ కొన్న, మైకిల్ ఇలాంటి సినిమాలు చేస్తుంటే మీరందరూ గుర్తించారు, ఇష్టపడ్డారంటే ఓకే. వాళ్ళు ఈనాటి వరకు ఆ ప్రేమ చూపిస్తున్నారంటే తప్పకుండా అప్పట్లో వచ్చిన వెంకటాద్రి, బీరువా, మొన్న భైరవ్ కొన. సో ఐ థింక్ దిస్ ఈజ్, ఐ వాంటెడ్ మై 30th film to be my way of a mini tribute to the ones who have loved me and who have supported me and helped me today. Thank you. And the family entertainer. హాయ్ అన్న. హలో, హాయ్, మీ పేరు? రాజేష్. హాయ్ రాజేష్. అన్న మీకు ధనుష్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న మూవీస్, 2 మూవీస్లో? ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. వియర్డ్లీ మేము రెగ్యులర్గా మాట్లాడుకునే ఫ్రెండ్స్ కాదు, బట్ ఒక టెరిఫిక్ ఇమోషనల్ లవ్ ఉంది. లైక్ తన పిల్లలు కానీ, తన అక్కల పిల్లలు కానీ, వాళ్ళ అక్కలు నేను సొంత అక్కల్లో చూస్తే అది ఒక వెరీ ఫ్యామిలీ డ్రివెన్ బాండ్. అసలు నాకు ఇప్పుడు దాకా అర్థం కావట్లా. ఓకేనా, క్యాప్టెన్ మిల్లర్లో నాకు ఇచ్చింది ఒక పిచ్చ హీరోయిక్ రోల్. లైక్ టెక్నికలీ క్లైమాక్స్లో ముగ్గురిని నిలబెట్టి ఫైర్ బాంబ్ నాకు వచ్చి అదే చెప్పారు, షాక్ అయిపోయి నేను చూసి థియేటర్లోని.
నాకు అర్థం కాలే ఏంటి ఆయన ఒప్పుకున్నాడా అన్న. ఏంటంటే శివరాజ్ కుమార్ గారు కదా, ఆల్రెడీ నాకన్నా ఇండస్ట్రీలో బాగా సీనియర్స్, మాస్ ఇమేజ్గా కానీ సక్సెస్గా కానీ ముందుండే ఇద్దరు వ్యక్తులు. ఇద్దరూ కూడా ఈ అబ్బాయిని ఇలాంటి ఒక క్యారెక్టర్లో, ఇలాంటి ఒక స్క్రీన్లో మేము షేర్ చేయడానికి కంఫర్టబుల్ అనుకుని, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని చెప్పించి ఇంకా చూపించారు. సమ్వేర్ దే షోడ్ మీ లవ్డ్ అండ్ బిలీవ్డ్ ఇన్ మీ. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ రాయన్, ఆయన కోసం ఆయన 50వ సినిమా తీసుకుంటూ డైరెక్ట్ చేసుకుంటూ అందులో హీరో క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది విలన్ అని మళ్ళీ అనొచ్చు, బట్ మీరు చూసారంటే ఆన్ పేపర్ బేస్డ్ ఆన్ తమిళ సినిమా ఇండస్ట్రీ డయామెట్రిక్స్, మీరు ఒక సుబ్రహ్మణ్యపురం లాంటి సినిమా తీసుకున్నా, ఇలాంటివన్నీ చూసుకున్నా కూడా దట్ ఈస్ ఎ హీరో పార్ట్. హీస్ వన్ హూ క్యారీస్ ద ఫిల్మ్. ఆయన చెప్పడం నాకు ఏమన్నారంటే, ఈ సినిమాలో నాకన్నా ఎక్కువ పేరు మీకే వస్తుందండి, జాగ్రత్తగా బాగా చేసి పెట్టండి అన్నాడు అంతే. దాని తర్వాత డైరెక్టర్గా చాలా టఫ్ డైరెక్టరు, అది వేరే విషయం, చాలా స్ట్రిక్టు, మామూలుగా కబడ్డీ ఆడుకోవాలా. బట్ ఇలాంటి ఒకటి ఇప్పుడు నేననే కాదు ఎవరికన్నా సరే ఇవ్వడం కూడా సమ్వేర్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి చాలామంది అడిగారు, రావు రమేష్ గారిది ఆల్మోస్ట్ ఇంకో హీరో కదా, మీకు ఎలా కంఫర్టబుల్ 30 సినిమాలో అంటే, ధనుష్ అన్న 50 సినిమాలో పక్కన పెట్టుకున్నాడు కదా. సో ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ ఇమీడియట్ సీనియర్స్ హూ గివ్ అస్ ఇన్స్పిరేషన్ అండ్ రెఫరెన్సెస్ లైక్ దట్. హాయ్ సార్, డైరెక్టర్ సార్ క్వశ్చన్ ఇది. సార్ మీరు ఈ మజాకా మూవీలో మీరు ఫోక్ సాంగ్ ఎందుకు చూజ్ చేసుకున్నారు సార్? అంటే ఏ విధంగా చూజ్ చేసుకున్నాడు? ఇదే సాంగ్ మనకు పట్టుకోగలం అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఫోక్ సాంగ్స్ వీడియోలు చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చుతున్నాయి అవి. యూట్యూబ్లో చూస్తున్నాను నేను యాక్చువల్గా. చాలా ఉన్నాయి, అది చాలా చేస్తున్నారు. ఇంచుమించు వీక్లీ ఒకటో లేకపోతే 15 days ఒకటో రిలీజ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్గా ఉంటున్నాయి అవి. సో నాకు ఎక్కడో అవి నచ్చుతున్నాయి ఒక్కొక్కటి సాంగ్స్ బాగా. అరే ఈ సాంగ్ నా సినిమాలో ఉంటే బాగున్ను అని అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంటున్నాయి. బట్ అనిపించేటప్పుడు నాకు అవసరం ఉన్న నా స్క్రిప్ట్కి అది అవసరం అయినప్పుడు నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకు కూడా క్రెడిట్స్ ఇచ్చి నా సినిమాలో పెట్టుకుంటున్నా. ఓకే సార్, తప్పేం కాదుగా. కాదని సార్, కానీ ఇదే మూవీలో ఎలా చూజ్ చేసుకున్నారు? లేదు, ధమాకాలో కూడా పల్సర్ బైక్ సాంగ్ ఉంటుంది. ఇంకోటి మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫస్ట్ చెప్పేది, ఒరిజినల్ సింగర్ చేతే పాడి రికార్డ్ అయిన పాటే ఇప్పుడు మీకు సినిమాలో కానీ బయటకు రేపు వస్తుంది. దానికోసం మేము యాక్చువల్లీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం, బట్ మాకు కొన్ని లీగల్ హ్యాసిల్స్ ఉన్నాయి. యూట్యూబ్లో పేరు ఎతికితే అది వస్తుంది, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయిగా కొనుక్కున్న వాళ్ళకి. సో వాళ్ళని కన్విన్స్ చేయడానికి మాకు వస్తే టైం అయింది. ఆడియో కంపెనీ రూల్స్ ప్రకారం వేరే వాళ్ళతో పాడించాల్సి వచ్చింది ఫస్ట్. అండ్ ఇంకోటి, అలాంటి పాటలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఫ్యూచర్లో మంచి ప్లాట్ఫామ్ అవుతుంది కదా. సో మా ఇంటెన్షనే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మన ఊర్ల నుంచి ఉండే టాలెంట్లన్నీ బయట పెట్టారు. వాళ్ళ సాంగ్ తీత కూడా సూపర్ తీశారు. సో దట్ ఈస్ ద ఇంటెంట్. హాయ్ అన్న. హాయ్, హలో. అంటే ఇంతకు మీరు అన్నారు కదా రాజ్ చరణ్ అండ్ డికే సార్ మీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ అని చెప్పి. సో ఫ్యామిలీ మ్యాన్ 3లో మీరు ఉండబోతున్నారా? ఆల్రెడీ షూటింగ్ అంతా కూడా అయిపోయింది. ఓకే, తప్పకుండా ఉన్నాను. దానికోసం చచ్చి చెడి తిండి తిప్పల మైనస్ కొన్నాళ్ళు సూపర్గా ఉంటుంది, చాలా మ్యాడ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ యాజ్ అ క్యారెక్టర్ ఆఫ్ మై పార్ట్ ఇట్స్ ప్రెటీ క్రేజీ. దే హావ్ షోన్ మీ టూ మచ్ లవ్. అపార్ట్ ఫ్రమ్ భైరవకోన 2 అండ్ ప్రాజెక్ట్ జెడ్, మీ మూవీస్లో మీరు సీక్వెల్ తీయాలనుకుంటే ఏ మూవీ తీస్తారు? మైకిల్. ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడే మల్లెలు కొట్టాలి. క్రేజీ అన్న, థ్యాంక్ యూ. హలో, హాయ్. సెకండ్ అప్పటి నుంచి వెయిటింగ్. మీ పేరు? హలో, నాగార్జున అన్న. హాయ్ నాగార్జున. అన్న, త్రినాథ్ సార్ చెప్పండి. మీరు ఇంతకుముందు ధమాకా మూవీలో రావు రమేష్ గారు అండ్ ఆది గారితో మంచి సీన్స్ చూపించారు. ఇప్పుడు ఈ మూవీలో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా అది కాకుండా సందీప్ గారు, రితు గారు రొమాంటిక్ సీన్స్ అండ్ రావు రమేష్ గారు రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రొమాంటిక్ సీన్స్ అయ్యే ఉండవు, అంటే ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్. అంటే మంచి ఊపున్న డాడీల క్యారెక్టర్ పెట్టారు కదా రావు రమేష్ గారు. ఆయన ఊపులో ఉంటారు, బట్ పెద్ద ఊపే ఆపర్చునిటీ ఉంటుంది సినిమాలో. అంతే, ఊపొద్దు ఓడిపోద్ది. సార్ ప్రసన్న గారు, సార్ మీరు ప్రజెంట్ డైలాగ్స్ కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే జెన్జీ డైలాగ్స్ అలాంటివి ఏమన్నా ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ మూవీ అండ్ ఫ్యూచర్లో కథ అడిగితే వస్తుందన్న. ఈ సినిమాకి ఏం కావాలో అది చేసాం. అది చేయాల్సిన కథ వచ్చిన రోజున తప్పకుండా అలాగే చేస్తాం. నాకు యాక్చువల్లీ ఈ పాయింట్లో ఏమంటే పుట్ అవుట్ ప్రసన్న నాకు చాలా బ్యూటిఫుల్గా ఒకసారి చెప్పాడు.
తను నాకు ఏదో మాడుతూ అన్న మా సినిమాల్లోనే అందరూ అనుకుంటుంటారు ఎలా వీళ్ళు హిట్ అయిపోతున్నాయి కమర్షియల్ సినిమా ప్రతి సినిమా ఎలా కొడుతుందని. దానికి ఒక కొలత ఉంటుంది అన్న, మ్యాథమెటిక్స్ అది. ఇప్పుడు ఈ పాట వలన ఈ డ్యాన్స్ వలన వచ్చిందంటే అక్కడ ఆ పాట రావాలి, ఈ డ్యాన్స్ ఇలా రావాలి, వాళ్ళు చీర కట్టుకుని వేయాలి, ఈ టైంలో ఈ ఎనర్జీలో పాట రావాలి, అది మ్యాథమెటిక్స్. మేము దాన్ని ప్రతి రోజు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క సీన్కి చేస్తాము. అయినా అది నిజం, నేను చూసాను ఈ సినిమాలో. నాకు పాటల దగ్గర నాతో ప్రసన్న కొట్టుకునేది ఎవరు కొట్టుకుంది లేదు. ఓకేనా, డైరెక్టర్ గారు అన్న 2 పాటలు బాగున్నాయి, మీరు కొట్టుకుని ఫినిష్ చేయండి, ఒక పాయింట్లో అయినా ఇదంటారు. వాళ్ళు ఏంటంటే ప్యూర్లీ ఈ టైంలో ఇదే రావాలి అనే విషయంలో దే ఆర్ వెరీ వెరీ పర్టికులర్. డైరెక్టర్ గారు అది మ్యాక్సిమం టేక్లు 1-2 టేక్లు వెళ్ళిపోతాయి, సంబంధం లేకుండా 1-2 టేక్లు 19 టేక్లు వెళ్తాయి. ఓకేనా, ఆయన స్పెసిఫిక్ ఇదే కావాలి, ఇలాగే కావాలని కోరుకుంటాడు. సమ్వేర్ వాళ్ళకంటూ తెలుసు ఈ మీటర్లో ఈ మ్యాజిక్ అని తెలుసు. అది దే ఆర్ వెరీ గుడ్ విత్ ఇట్. అన్న 400 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతుంటే అందులో 10 సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి అంటే దాంట్లో డెఫినెట్గా ఒక సైన్స్ ఉందన్న. ఊరికే సాంగ్స్ బాగున్నాయనో, హీరోయిన్ బాగుందనో, కొన్ని ఐటెంలు పేలయ్యానో కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రిచ్డ్, క్యాలిక్యులేటెడ్గా మనం రాసింది. మనం ఆడియన్తో పాటు వాడి నిమిషానికి ఏం కోరుకుంటుంటాడు, వాడు ఏ ప్లేస్లో ఉన్నాడు, సినిమా ఏ ప్లేస్లో ఉందో పక్కన పెట్టి అతను ఏ ప్లేస్లో ఉన్నాడు, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళడానికి అతను సైకి ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, అది ఒక సైన్స్ ఉంది, డెఫినెట్గా సైన్స్ ఉంది. ఊరికే సినిమాలు హిట్ అవుతాయి, పాటలు బాగుంటేనో లేకపోతే హీరోయిన్ బాగుంటేనో రొమాన్స్ ఉంటేనో హిట్ అవుతాయి అనుకుంటే చాలా పెద్ద పెద్ద ఆల్బమ్స్ ఉన్న సినిమాలు పోయాయి, చాలా పెద్ద ఎక్స్పోజింగ్ చేసిన హీరోయిన్లు ఉన్న సినిమాలు పోయాయి, అన్నీ పోయాయి. దాని వెనకాల ఒక సైన్స్ ఉంది, డెఫినెట్గా దాన్ని అప్రిషియేట్ చేయాలి. హాయ్ అన్న, నా పేరు అబ్బాస్. మీరు మూవీ పేరు వచ్చి మజాకా కదా, మీరు మూవీ షూటింగ్లో ఉన్నప్పుడు మజాకా లాంటి ఫన్నీ ఈవెంట్స్ ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా? రోజు అట్టే ఉండేది, మేము సీరియస్గా ఉన్నా కూడా ఇలా ఉన్నారు. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బ్యాచ్ సైనస్ ఇష్యూ, పొద్దున్న లెగ్గానే ఇదంతా పట్టేసి ఉంటుంది. సో ఫస్ట్ గంట నేను కొంచెం ఉర్రనే ఉంటాను. సో ఎవరితో ఎక్కువ మాట్లాడను, సైలెంట్గా ఉంటా. ఒకవేళ ఈయన నన్ను అలా చూసారనుకోండి, పక్కన వచ్చి హీరో అలా ఉండక కొంచెం నవ్వు, ఎందుకు ఇలాగ డల్గా అంటాడు. లేదా మనకి ఇంకేదో కాలేజ్ ఇరిటేషన్ ఉంటే ప్రసన్న బాబు వచ్చి అన్నా లవ్ చేసుకుందాం అన్నా, ఎందుకన్నా ఇలాగా లవ్ చేసుకుని సినిమా చేద్దాం అన్నా అంటాడు. ఓకే, అందులో నేను నిజంగా చెప్తున్నా, ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచే జనరల్గా నేను రెగ్యులర్ ఫుడ్ మానేసా. అంటే ఏంటి, ఏది నాకు కరెక్టో నాకు నచ్చిన ఫుడ్ రిపీట్గా తింటున్నా. చాలా రోజుల తర్వాత పూర్తి తృప్తిగా తిన్నాను ఉంటుందిగా, బాగా తినడానికి తృప్తిగా తినడానికి తేడా ఉంటుంది. తృప్తిగా తినిపించింది ఇల్లు. సో దట్ వైజ్ వీ హ్యాడ్ అ వెరీ ప్లెజెంట్ నైస్ హ్యాపీ టైమ్. రితుస్ ఆల్సో జనాలకి జనరలీ దే థింక్ షీఈ్ అ వెరీ ఇంట్రోవర్ట్ సీరియస్ పర్సన్ అని. యాక్చువల్లీ షీఈ్ అ వెరీ ఫన్ హ్యాపీ పర్సన్, కొంచెం షై అంతే. సో ఈవెన్ ఇన్ దిస్ ఫిల్మ్ దట్ వాజ్ ఆల్సో వెరీ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. మరి రమేష్ గారు ఎక్కువ మాట్లాడరు, అంచు ఎక్కువ మాట్లాడితే భయం. సో అలా. హాయ్ అన్న, నా పేరు అర్జున్. హాయ్ బ్రదర్. హాయ్. క్వశ్చన్ డైరెక్టర్ సార్కి. సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్ ఫస్ట్ ఫిలిం చేసేటప్పుడు, డెబ్యూటెంట్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్ ఉంటుంది ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి కానీ చేయడానికి కానీ. కంపేర్ టు ఫస్ట్ ఫిలిం అండ్ దిస్ ఫిలిం, ఆ స్ట్రగుల్ ఎట్లుండే? అంటే ఫస్ట్ ఫిల్మ్కి ఎక్కువ బిజినెస్ స్ట్రగుల్ ఉంటుంది బ్రదర్. అండ్ ప్రొడక్షన్ సైడ్ కూడా మన కంఫర్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ బడ్జెట్ వైజ్ కూడా కంఫర్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఎందుకంటే మన కెరియర్, మన ఫ్యూచర్, కాబట్టి మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే మేము వయసుకు వచ్చాం సినిమా, నేను కంప్లీట్గా 28 days ఓల్డ్ సిటీలో చేశా. అది ఎక్కడెక్కడ చేసేవచ్చు అంటే నేను ఒప్పుకోలే. అది స్క్రిప్ట్ అలాంటిది చాలా టఫ్ ఓల్డ్ సిటీలో చేయడం. కబూతర్ ఖానా ఆ తర్వాత ఆ ఏరియాల్లో చాలా టఫ్. కానీ నేను ఎలాగైనా సినిమా చేయాలి, అక్కడే చేయాలి, డైరెక్టర్గా నాకు మంచి పేరు రావాలి అంటే, నేను అంత మంచి విజువల్స్ తీయాలంటే అక్కడే చేయాలని పట్టుపట్టి అసలు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినో నాకే తెలియదు, ఎంతమందితో ఫ్రెండ్షిప్లు చేసినా నాకే తెలియదు. అక్కడ పర్మిషన్లు తెచ్చుకోవడం కోసం దీనికి, ఎందుకంటే బడ్జెట్స్ ఉండవు, ఫస్ట్ సినిమా కదా, ఓన్లీ 70 lakhsలో సినిమా చేయాలి. అప్పుడు ఆ 70 lakhsలో సినిమా చేయాలంటే ఏం బడ్జెట్స్ ఉండవు, మన కంఫర్ట్. జీతం దానికి 10 రెట్లు ఉంది. యాక్చువల్లీ క్లాప్ కొట్టాల్సిన విషయం, 70 లక్షలతో ఫస్ట్ సినిమా తీసి ఇవాళ జీతం దానికి 10 రెట్లు తీసుకుంటున్నారంటే కాదా చెప్పండి. ఐటీలో రాలేండి మీ మీదకి. డైరెక్టర్కి ఇంకా రైటర్కి ఒక క్వశ్చన్. నాకైతే ఏం క్వశ్చన్ లేదంట. ఓకే శివకుమార్ హట్ అయ్యా. యాక్చువల్లీ అలో గురు ప్రేమ కోసమే, నేను లోకల్, ఈ మూవీస్లో ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ సీన్స్ బాగుంటాయి కదా, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఎమోషనల్గా గట్టే కనెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో కూడా అట్లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా గట్టిగా, చాలా గట్టిగా, చాలా సీన్స్ గురించే కదా. అంటే
ఒక సీన్ 1-2 సీన్లు అయితే మీరు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ పాటు ఒక రెఫరెన్స్, అదిలో ఆ సీను, మన బొమ్మరిల్లో క్లైమాక్స్ ఒక సీను, మనం దాన్ని దాటి చెప్పలేను కొన్ని ఉంటాయి కదా, అలాగా 1-2 సీన్లు ఎప్పటికీ ఉండిపోయే సీన్లు ఉంటాయి డెఫినెట్గా. బట్ అన్న లాస్ట్ ఒక మాట, మేము ప్రీ రిలీజ్లో కూర్చున్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వచ్చి ముందు రోలో కూర్చుంటారు. నేను ఎప్పుడు ఒక రో ఆఫ్ టాలెంట్, బంచ్ ఆఫ్ టాలెంట్ అని అనిపించలేదు. బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక బంచ్ ఆఫ్ టాలెంట్ ఇక్కడ కూర్చుందన్న ఫీలింగ్ నా మైండ్ అలాగే ఉంది. సూపర్, నిజమే అది. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు ఇందాక ఫోన్ చేసి మెంబర్స్ ఏంటి ఆయన ఫస్ట్ అర్థం కాలే, అంటే నాకు అర్థం కాల ఏంటిది అని. ఎందుకంటే నేను సోషల్ మీడియా పెద్దగా ఉండను, నాకు తెలియదు ఇవన్నీ. మీరుండ్రు, మిమ్మల్ని బాగా వాడుకుంటారండి. ఇది ఏంటిది, ఇది కొత్తగా ఉంది అని చెప్పి వంశీ శేఖర్ గారిని అడిగా, అన్న బాగుంటుందన్న ఇప్పుడు నాకు అర్థమైంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది, ఈ యాక్టివిటీ చాలా బాగుంది. థ్యాంక్ యూ బాయ్స్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ద లవ్.